ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా ఇంట్లో శరన్నవరాత్రుల సందర్భంగా జరిగిన కుమారి పూజకు సంబంధించిన వీడియో వ్లాగ్ చేస్తున్నాను. ఇక్కడ మా అమ్మగారు అమ్మాయికి చక్కగా పాద ప్రక్షాళన చేసి పారాణి పసుపు అన్నీ పెట్టి అమ్మవారికి ఎలా పూజిస్తారో అలా పూజించే విధానం చూపిస్తున్నారు. ఈ కుమారి పూజ అనేది ఏమిటంటే అమ్మవారికి ఎంతో ప్రీతిదాయకమైనటువంటి అర్చనా విధానాల్లో కుమారి పూజ సువాసిని పూజ కూడా ఒకటి. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అత్యంత సులభమైనటువంటి మార్గం కుమారి పూజ అన్నమాట. మేనకాదేవి కుమారి పూజ చేసి అమ్మవారిని పార్వతీదేవిని కుమార్తెగా పొందింది అని మనకు పురాణాల్లో కనపడుతుంది. అమ్మవారికి ఎంతో ప్రీతిదాయకమైనటువంటి అర్చన ఈ కుమారి పూజ. అమ్మవారిని అర్చించడంలో కుమారి పూజ చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంతో మా అందరికీ కలుగుతుంది. చక్కగా అమ్మాయికి పసుపు పారాణి పెట్టి తర్వాత ఆభరణాలు వస్త్రాలు ఇచ్చి చక్కగా భోజనం పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. పైగా ఇదంతా ఏమిటి అంటే ఆడపిల్లల్ని గౌరవించడం అనేది మనకు నేర్పిస్తారన్నమాట ఈ అర్చనలో. ఇది మన సంస్కృతి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మేము గత 15 సంవత్సరాలుగా శరన్నవరాత్రులు చేస్తున్నాము. మా ఇంట్లో అమ్మవారు అలా మా చేత చేయించుకుంటున్నారన్నమాట. ఈ సంవత్సరం లలితా పంచమి నాడు చేసినటువంటి కుమారి పూజ ఇది. మా అమ్మగారు చక్కగా అమ్మాయికి పసుపు పారాణి పెట్టి ఆ అమ్మాయిని చక్కగా పాదాలు అవి కడిగి లక్షణంగా పూజ చేసి ఆ అమ్మాయికి ఎంతో ప్రీతి కలిగేటట్టుగా వివిధ పదార్థాలతో భోజనం కూడా పెట్టాము. అలాగే మేము చేసేటువంటి ఈ ఆధ్యాత్మిక వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎంతో అదృష్టం ఉంటే కానీ అమ్మవారి అర్చన చేసుకోవడం అనేది దొరకదు. మా పూర్వజన్మ సుకృతం వల్ల అమ్మవారి శరన్నవరాత్రులు గత 15-16 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఓం శ్రీ కుమారి దేవతాభ్యో నమః. రత్నాభరణాన్ సమర్పయామి. ఓం శ్రీ కుమారి నామక విముక్తి నామ కుమారి దేవతాభ్యో నమః. పాలతిలకాన్ సమర్పయామి. పెట్టావు. ఓం శ్రీ కుమారి నామక కుమారి దేవత విముక్తి నామ కుమారి దేవతాభ్యో నమో నమః. పూలు ఏమైనా ఉంటాయి, పూలు పెడతాను. పూలు పెట్టు. పుష్పాలంకారణ సమర్పయామి. పూలు పెట్టు. బాగుందా? తల్లి బాగుందా? అమ్మ బాగుందా? అక్షతలే పూజ చేస్తుంది. చెప్పి ఓం అలా వేసుకోండి. ఓం కుమార్యై నమః. ఓం
శాంతసంధ్యవాహాయ నమః. ఓం జ్ఞానమూర్త్యై నమః. ఓం పవిత్రధీయే నమః. ఓం పూజజ్ఞాయ నమః. ఓం పూజజ్ఞసమారాధ్యాయ నమః. ఓం పుష్పాక్షిణ్యే నమః. ఓం నిత్యదుష్టాయ నమః. ఓం కళ్యాణ్యే నమః. ఓం కమనీయాయ నమః. ఓం కాళశక్త్యై నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ స్వరూప కుమారీ నామ కుమారీ దేవతాభ్యో నమః. సర్వ నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపం నేను అనిపించింది ఇక్కడ ఉంది కానీ అది తక్కువ ఉంది. కర్పూరమా ఎక్కడ పెట్టి ఆవిరి ఇక్కడ ఉంది. ఓం ఓం శ్రీ కుమారి నామ కుమారి త్రిమూర్తి దేవతాభ్యో నమో నమః. బాలా త్రిపుర కుమారి నామ త్రిమూర్తి నామ కుమారి దేవతాభ్యో నమః. ధూమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అతః నైవేద్యం పళ్ళు కొంచెం ఒలిచి కొంచెం ఒలిచి పెట్టు. ఓం భూర్భువస్వః. ఓం భూర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తత్సవితుర్వరేణ్యం పరిశుంచామి అమృతమస్తమృతమస్తు. శ్రీ కుమారీ నామ కుమారీ దేవతాభ్యః అవసరార్థం కదలీ ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఉదానాయ స్వాహ. బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళనం పాదో ప్రక్షాళనం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం శ్రీ కుమారీ నామ కుమారీ దేవతాభ్యో నమో నమః. తాంబూలం ఓం శ్రీ కుమారీ నామ కుమారీ దేవతాభ్యో నమః. అంటుకోండి. కుమారీ నామ కుమారీ దేవతాభ్యో నమో నమః. తాంబూలం సమర్పయామి. అదః నీరాజనం. ఓం హారతి. సమ్రాజించ విరాజించ లక్ష్మీరాస్తయామకేతయామానం సదామపి సంతర్శనస్తమస్తమంగళాని భవంతు. శ్రీరస్మిత్యమంగళాని భవంతు. శ్రీ కుమారి శ్రీ త్రిమూర్తి నామక కుమారీ దేవతాభ్యో నమో నమః. ఆనంద విజయమంగళ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. రక్షాన్ ధారయామి. ఓం శ్రీ త్రిమూర్తి నామక కుమారీ దేవతాభ్యో నమో నమః. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. యశస్మృత్యాత్ నామోక్య తవ పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతా సజ్జో వంద్యతమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తోస్తే. చుక్క నీరు అక్కడ వదిలి అక్షత ఒక నిమిషం పండు అక్కడ ఒళ్ళో పెట్టుకొని అమ్మమ్మ మీద అక్షంతలే వేస్తుంది. వెయ్యి అక్షంతలే. కావాలి.